బాధపడకండి. రమ్య, ఇదిగో 10 లక్షలు. అసలు ఏం జరిగింది? ఇది ఫస్ట్ బెడ్రూమ్, ఇది హాల్, ఇది మాడ్యులర్ కిచెన్ సార్. ఇది 3వ బెడ్రూమ్ మేడం. బాగుంది కదా? కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ అంతా కలిపి 1,20,00,000 అవుతుంది సార్. కష్టం. ఒక్క నిమిషం. అంత డబ్బు లేదే. ఇంకా ఈ మాత్రం ఇల్లు లేకపోతే మనకి రిలేటివ్స్ దగ్గర విలువ ఉండదు. ప్లీజ్ అండి, మాకు ఓకే అండి. అయినా అసలు ఎంత వడ్డీకి తెచ్చారు? 3 రూపాయలు వడ్డీకి తెచ్చాను. రమ్య, బంధువుల దగ్గర గొప్పగా కనిపించాలని పోయి నీ ఇంట్లో ఉన్న ప్రశాంతత, ఆనందం రెండూ కోల్పోయావు. ఆ రెండూ లేనప్పుడు ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా, నడి వీధిలో ఉన్నా రెండూ ఒక్కటే. అయినా లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని. తీసుకున్నారా? అసలు డబ్బులు మిగిలితాయి కదా. వేలుకు వేలు పెట్టి బంగారం కొనడానికి డబ్బులుంటాయి, లక్షలు లక్షలు పెట్టి ఇల్లు కొనడానికి డబ్బులుంటాయి. కానీ సరిగ్గా ఒక్కసారి బయట తింటే అయ్యే ఖర్చు 1000 రూపాయలు నెలకి గడితే 2 కోట్లు ఇచ్చే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. మనకి ఏదైనా జరిగితే భార్య పిల్లలు 3 పూట్ల తినాలన్నా, తమ పిల్లల భవిష్యత్తు చదువు బాగుండాలనుకునే ప్రతి ఒక్కరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. నా ఫ్యామిలీకి ఒక మంచి ఇన్సూరెన్స్ నువ్వే చెప్పు రేవంత్. ఈ 3 పాలసీలు మంచివే. నువ్వు ఇది తీసుకో. రమ్య హౌస్ వైఫ్ కాబట్టి ఈ పాలసీ డిస్కౌంట్ లో ఇస్తారు. అదేలా? ఇక్కడ మన ఛానల్ లోగో పక్కన పేరు ఉందా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ లింక్స్ లో టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ ని క్లిక్ చేసి మన డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మన ఫ్యామిలీకి కావాల్సిన బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ డిస్కౌంట్ లో తీసుకోవచ్చు. వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మన ఫ్యామిలీకి మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తారు.